తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లలో కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులను చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు మేయర్ పీఠం కైవసం చేసుకున్నారు. మరికొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలో హంగు ఉన్న మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి అవసరమైతే ఎక్సాఫిషియో ఓట్లు వినియోగించుకోవడానికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు మున్సిపల్ కార్యాలయాలకు క్యూ కట్టారు. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లో పురపీఠాలు ఎవరిని వరిస్తాయోనని ఆశావహులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పలు కారణాలతో 11 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక వాయిదా పడింది. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడినట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు 84 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ ఖాతాలో 17 మున్సిపాలిటీలు చేరాయి. బీజేపీ ఫార్వర్డ్ బ్లాక్ కు చెరో మున్సిపాలిటీ దక్కాయి. 2 మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు కైవసం చేసుకున్నారు. 7 కార్పొరేషన్లలో 5 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జనగామలో చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలంటూ ఎంపీ చాడ కిరణ్ కుమార్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి కౌన్సిల్ హాల్లో నిరసనకు దిగడంతో ఆర్డీఓ గోపీరామ్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. ఎన్నిక వాయిదాను నిరసిస్తూ బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ కౌన్సిలర్లతో నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ లేకున్నప్పటికీ అక్రమ పద్ధతులతో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. మరోవైపు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పదవి ఎన్నికను కూడా అధికారులు వాయిదా వేశారు. కౌన్సిల్ కార్యాలయం ముందు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు నిరసనకు దిగడం ఉద్రిక్తతలకు దారితీసింది. కౌన్సిలర్ను కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని నిరసనకు దిగారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్ క్లినిక్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారు పత్యానాయక్. ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టింది హస్తం పార్టీ. పత్యానాయక్ కాంగ్రెస్ లో చేరడంతో గులాబీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయి ఆయనకు సంబంధించిన క్లినిక్ పై దాడి చేశారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టెన్షన్ నెలకొంది. మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి జరగడం, బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్ కనిపించడం లేదనే ఫిర్యాదు రావడంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఇప్పటికీ సిచ్యువేషన్ అలాగే ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మున్సిపల్ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో నూతన పాలక వర్గం సమయ పాలన పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ జరగాల్సిన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కౌన్సిలర్లు సమయానికి హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. దీనిపై అధికారులు త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కరీంనగర్ డిప్యూటీ మేయర్ పదవి సునీల్ రావుకు దక్కింది. సునీల్ రావు ఇప్పటికే మేయర్గా పనిచేశారు. బీఆర్ఎస్ ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. తొలిసారిగా కరీంనగర్ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగురవేసింది. బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక పూర్తయింది. ఎదులాపురం మున్సిపాలిటీలో చైర్మన్ గా పోకబత్తిన అనిత ఎన్నికయ్యారు. వైరా మున్సిపాలిటీ చైర్మన్ గా డాక్టర్ కాపా చంద్రకళను సభ్యులు ఎన్నుకున్నారు. మధిర మున్సిపాలిటీ చైర్మన్ గా సామినేని సుజాత ఎన్నికయ్యారు. మధిర మున్సిపాలిటీలో ఎక్సాఫిషియో సభ్యుడిగా డిప్యూటీ సీఎం భట్టి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ గా రెహానా బేగం ఎన్నికయ్యారు. కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ గా ధరావత్ మోహన్ ను సభ్యులు ఎన్నుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గా సిపిఐకి చెందిన మూడ్ గణేష్ ఎన్నికయ్యారు. అశ్వరావుపేట మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్లుగా భార్యాభర్తల ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. చైర్మన్ గా జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ గా జూపల్లి రమేష్లను సభ్యులు ఎన్నుకున్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి మరొక లాంఛనం పూర్తయింది. చైర్మన్ల ఎన్నిక పూర్తయింది. కొన్ని చోట్ల మాత్రం వాయిదా పడినట్టుగా కూడా తెలుస్తోంది. ఫిరాయింపులు, బుజ్జగింపులు, బేరసారాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుగా భావించొచ్చా? పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్స్ రాకేష్, అదేవిధంగా దిలీప్ జాయిన్ అవుతున్నారు. రాకేష్ ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర ఉన్నారు. దిలీప్ తెలంగాణ భవన్ దగ్గర ఉన్నారు. రాకేష్ చెప్పండి, ఓవరాల్ గా కాంగ్రెస్ ఎన్ని పీఠాలని కైవసం చేసుకున్నట్టు మున్సిపాలిటీలకి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్లు కూడా, సో ఎలా చూస్తోంది? ఆశించిన దానికంటే కొంత బెటర్ గా పర్ఫామ్ చేసినట్టు భావిస్తోందా కాంగ్రెస్ పార్టీ? ఎస్, తెలంగాణలో జరిగిన 116 మున్సిపాలిటీలు అలాగే ఎయిర్ కార్పొరేషన్లకు సంబంధించి ఫలితాలు కనుక చూస్తే 84 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్లు ఆ పదవులు దక్కించుకున్నారు. మిగతాకు సంబంధించి ఇంకా 11 స్థానాలకు సంబంధించి ఎన్నిక వాయిదా పడింది. అవి రేపు జరగబోతున్నాయి. వాటిలో కూడా సగానికి పైగా కూడా మేమే సాధిస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. దీంతోపాటు 7 కార్పొరేషన్లో జరిగిన వాటిలో 5 కాంగ్రెస్ పార్టీ దక్కించుకో, మరొకటి సిపిఐలో పొత్తులో భాగంగా కొత్తగూడెం కేటాయించారు. ఈ నేపథ్యంలో ఒక స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ను పోగొట్టుకుందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ సోషల్ ఈక్వేషన్స్, అక్కడ ఉన్న సమీకరణాలు వర్కౌట్ కావడంతో చివరి నిమిషంలో చేతులెచ్చేసింది. ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 80 సీట్ల వరకు వస్తుందని ముందుగా పీసీసీ చీఫ్ మిగతా నేతలు భావించారు. కానీ అనుకున్న స్థాయి కంటే ఎక్కువ సీట్లే వచ్చాయి. మొత్తం ఓవరాల్గా రేపు జరగబోయే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక తర్వాత దాదాపుగా 90 పైగా స్థానాల్లో ఖచ్చితంగా మాకు సంబంధించిన చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు ఉంటారనేది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కొన్ని చోట్ల డైరెక్ట్గా ఒక 5 నుంచి 6 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల మద్దతు తీసుకుంది. కొన్ని చోట్ల ఇండైరెక్ట్గా బీజేపీ మద్దతు తీసుకుంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ మద్దతు తీసుకుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీనే మరొక పార్టీకి మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే సోషల్ ఈక్వేషన్స్, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న పార్టీ నేతలకే పూర్తి నిర్ణయాధికారం వదిలిపెట్టారు. దీని నేపథ్యంలో అక్కడ స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ప్రత్యర్థి పార్టీ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పార్టీ అయితే చాలా మంచి బూస్ట్ ఫలితాలు ఇచ్చాయి. 2.5 ఏళ్ల తర్వాత జరిగిన ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో మద్దతు ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. తమ చేసిన పనులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలనే తమకి ఫలితాలు తెచ్చాయని చెప్తా ఉన్నాను. మనం కొన్ని చోట్ల కనుక చూస్తే ఇతర పార్టీలకు సంబంధించిన మద్దతు ఏ విధంగా చూస్తే ఆదిలాబాద్ జిల్లా కనుక చూస్తే నిజానికి ఇక్కడ బీజేపీకి మున్సిపల్ దాంట్లో ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఇక్కడ ఎంఐఎం అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ విడివిడిగా ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి అక్కడ చైర్మన్ పీఠం బీజేపీకి దక్కకుండా చేశాయి. ఇలా అనేక చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం అనుకున్న చోట్లలో కూడా సోషల్ ఈక్వేషన్స్, సామాజిక సమీకరణల నేపథ్యంలో మద్దతు ఇచ్చినట్టు తెలిస్తే ఈ కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక 5-6 స్థానాల్లో ఎక్కువగా ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే రాకేష్, సో ఈసారి ఆ చిత్రం మాత్రం కనిపించింది. ఈ మున్సిపల్ పీఠాలకి సంబంధించి పరస్పర విరుద్ధ పార్టీలు, భావజాలం ఉన్న పార్టీలు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం కనిపించింది. రాకేష్ చెప్తున్నట్టుగా దిలీప్ జాయిన్ అవుతున్నారు, పూర్తి వివరాలు అందిస్తారు. దిలీప్ చెప్పండి, ఎలా భావిస్తోంది తన పర్ఫార్మెన్స్ గురించి బీఆర్ఎస్? చూస్తున్నాం ఏకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక క్లినిక్ పైనే దాడి చేయడం కూడా కనిపించింది ఈరోజు.
ఎస్ బిందు మొత్తం 116 మున్సిపాలిటీలకు సంబంధించి 7 కార్పొరేషన్లకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అలాగే ఇవాళ 116 మున్సిపాలిటీలతో పాటు 116 మున్సిపాలిటీతో పాటు 7 మున్సిపల్ చైర్మన్లు కూడా ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి 116 మున్సిపాలిటీలకు సంబంధించి చూసుకుంటే 105 మున్సిపాలిటీల్లో ఇవాళ చైర్మన్ల ఎన్నిక జరిగింది, అలాగే వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగింది. ఏదైతే ఆ 11 మున్సిపల్ చైర్మన్లు ఉన్నారో సో కొన్ని వివిధ కారణాల ద్వారా ఆ చైర్మన్లు కానీ వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ వాయిదా పడిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ 17 మున్సిపాలిటీని అయితే కైవసం చేసుకునే ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాయిదా పడినటువంటి మున్సిపాలిటీ అందులో కూడా 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా భారీ ఆశలు పెట్టుకుంది. 30కి పైగా మున్సిపాలిటీ స్థానాలు కైవసం చేసుకుని భావించినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే 17 మున్సిపాలిటీలనే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉంది. సో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అలాగే అధికార దుర్వినియోగాన్ని అడ్డం పెట్టుకొని అత్యధిక స్థానాలను గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అలాగే ఏదైతే ప్రజాధనాన్ని లూటీ చేసిందో ఆ ప్రజాధనంతో ఎన్నికల్లో ఖర్చు పెట్టారు, అలాగే అభ్యర్థుల కొనుగోలుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఖర్చు చేసింది అనేటువంటిది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆశించినటువంటి స్థాయిలో మున్సిపాలిటీలను సొంతం చేసుకోలేకపోయింది అనేటువంటిది అయితే బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బిందు. ఓకే దిలీప్.